సురాజ్ గారు మాట్లాడతారు. మేము ఇక్కడ అంబేద్కర్ గురించి అంబేద్కర్ గారు 75 సంవత్సరాల పూర్వం రిజర్వేషన్ పెట్టారు. ఏ గవర్నమెంట్ కూడా దాన్ని సౌర్యంగా జరపడం లేదు, అన్యాయమే జరుగుతా ఉంది. దళితులకి ఏం మంచిది కావడం లేదు. కాబట్టి మేమంతా కూడా ప్రభుత్వ దృష్టికి, కేంద్ర దృష్టికి, రాష్ట్ర తీసుకుపోయి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేయాలని ఈ మీటింగ్ పెట్టాం. అన్నగారు మంత్రి గారు ఇంతకుముందు తిరుపతిలో పెట్టారు, చిత్తూరులో పెట్టారు, హైదరాబాద్లో పెట్టారు. ఒకసారి ఇక్కడ రాజధాని ఇక్కడ ఢిల్లీలో పెడితే బాగుంటుందని ఆ సమస్యలంతా వాళ్ళు దృష్టి తీసుకుపోతే ఏదో పరిష్కారం అవుతుందని మీ ద్వారా మనం చేసుకుంటాం. నమస్కారం అండి. నవంబర్ 26 75వ రాజ్యాంగ దినోత్సవం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొట్టమొదట డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా రాజ్యాంగాన్ని తన సభ్యులతో కలిసి పూర్తి చేసి ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి సమర్పించినటువంటి రోజు. నెక్స్ట్ 26కి 75 ఇయర్స్ని పూర్తి చేసుకుంది. నేను డాక్టర్ పరసారత్నం, ఫార్మర్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్, అంబేద్కర్ మీద ఎంఫిల్, డాక్టరేట్ ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి మొట్టమొదటి వాడిని. చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాబినెట్లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా నేను పనిచేశాను. అట్ ద సేమ్ టైం ఒక అంబేద్కరిస్ట్గా నేను సేవ చేస్తూ అంబేద్కర్ గారి యొక్క మార్గంలో నడుచుకుంటూ ఉన్నాను. ఈ రోజున అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ రాజ్యాంగాన్ని 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నవంబర్ 26కి భారత రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ముందు వారు సమర్పించారు. నేను అంబేద్కర్ పూలే ఫౌండేషన్ని నా మిత్రులతో కలిసి స్థాపించడం జరిగింది. మొట్టమొదట రాజ్యాంగ దినోత్సవాన్ని మా ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మేము చేయాలని నిర్ణయించుకున్నాం. దాని ప్రకారం మా ఆలోచన రాజ్యాంగాన్ని ఢిల్లీలో మరి సమర్పించారు అంబేద్కర్ గారు కాబట్టి అదే ఢిల్లీలో రాజ్యాంగ దినోత్సవాన్ని మేము చేయదలుచుకున్నాం. అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవన్, న్యూఢిల్లీ మరి అంబేద్కర్ ఆడిటోరియంలో ఈ యొక్క 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని మా మిత్రులందరం కలిసి ఈరోజు జరుపుకోబోతున్నాం. అందుకే ముందుగానే వచ్చాం ఢిల్లీ ఏపీ భవన్కి. ఇక్కడి నుంచి మేము అందరికీ మరి మా ఆహ్వానాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాం. దాని ప్రకారం నెక్స్ట్ సండే, రేపులా ఎల్లుండి, మరి నెక్స్ట్ వెన్స్డే ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని అంబేద్కర్ ఆడిటోరియం ఏపీ భవన్లో న్యూఢిల్లీలో జరుపుతూ ఉన్నాం. అందుకే ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం, మీరందరూ కూడా మరి రాజ్యాంగ దినోత్సవానికి ఆడిటోరియంలో అంబేద్కర్ ఆడిటోరియం ఏపీ భవన్కి రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కూడా కోరుతూ ఉన్నాం. ఈ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈరోజు
చేశారు కాబట్టే పేదలకి, బడుగులకి, బలహీన వర్గాల వారికి, ఉన్నత వర్గాల వారికి అందరికీ కూడా ఒక సమానత్వాన్ని, పేద వర్గాల వాళ్ళు పైకి రావాలంటే ఏ విధంగా రాజ్యాంగంలో మరి పొందుపరచాలి, అదేవిధంగా ఉన్నత వర్గాల వారు కూడా ఈ దేశంలో మరి అందరూ సంతోషంగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి అనేటువంటిది భారత రాజ్యాంగంలో ఆయన ఎంతో చక్కగా మరి భారతదేశంలోనే ఏర్పాటు చేసేటువంటి రాజ్యాంగానికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల్ని వడపోచి ఒక ఆదర్శవంతమైనటువంటి రాజ్యాంగంగా మరి తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి నేను మనవి చేస్తున్నా. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్టుకి ఈ రాజ్యాంగం మరి ప్రతి ఒక్కరికి కూడా న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని చూపించే విధంగా ఈరోజు ఈ రాజ్యాంగాన్ని వారు రచించడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంతమంది పేద వర్గాల వాళ్ళు ఎస్సీల్లో కానీ, ఎస్టీల్లో కానీ, బీసీల్లో కానీ, ఉన్నత వర్గాల్లో కానీ ఈరోజు అందరూ కూడా న్యాయం మరి ఈరోజు పొందుతూ ఉన్నారు ఈ దేశంలో అంటే ఆనాడు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయాలేనని చెప్పి నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఒక్కసారి ఈరోజు ఎస్సీలు, ఎస్టీలకి చదువుకునే దాంట్లో రిజర్వేషన్స్ పెట్టారు. అదేవిధంగా ఈరోజు రాజకీయాల్లో రిజర్వేషన్స్ పెట్టారు. ఈరోజు చదువు అనేటువంటి లేకుండా ఉంటే ఈరోజు ఈ పేద వర్గాల వాళ్ళంతా కూడా ఈ స్థితికి వచ్చేవాళ్ళ. రాజ్యాంగంలో కన రాజకీయాలకి రిజర్వేషన్ పెట్టుకుంటూ ఉంటే ఈరోజు మరి పంచాయతీ సర్పంచుల కాడి నుంచి, ఎంపీటీసీల కాడి నుంచి, జడ్పీటీసీల కాడి నుంచి, జిల్లా పరిషత్ల దగ్గర నుంచి మరి ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈరోజు మరి వాళ్ళకి ఇచ్చినటువంటి 15%, 16% మరి రాజ్యాంగంలో ఆనాడు పొందుపరిచాడు. కాబట్టి ఈరోజు శాసనసభలో కానీ, అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో కానీ వారికి ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈరోజు ఎంపీలు మరి లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ, అదేవిధంగా శాసనసభలో మరి కానీ ఈరోజు అన్ని వర్గాల వారు ఉన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి మహిళలకు కూడా ఈ యొక్క చట్టసభల్లో మరి ప్రాతినిధ్యం ఏర్పాటు చేయాలన్నటువంటి విషయం మీద ఈరోజు జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో చట్టసభల్లో మహిళలకు కూడా ఈరోజు ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకే ఇంత మరి భారతదేశానికి ప్రపంచ దేశాల్లోనే ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఈ రాజ్యాంగ మరి దినోత్సవాన్ని ఇక్కడ న్యూఢిల్లీలో ఏపీ భవన్లో అంబేద్కర్ ఆడిటోరియంలో 26వ తారీఖు జరిగేటువంటి ఈ రాజ్యాంగ దినోత్సవానికి ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి నేను మనవి చేస్తూ మరి ఆహ్వానాన్ని అందరికీ పలుకుతూ ఉన్నానని చెప్పి తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై అంబేద్కర్.